Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 3 minus 2 equal to 3 అని ఇచ్చారండి. జనరల్గా 3 minus 2 అంటే మనకు ఆన్సర్ ఎంత రావాలని 1 అనే ఆన్సర్ రావాలి. కలర్ చేంజ్ చేద్దాము. 1 అనే ఆన్సర్ రావాలి. బట్ ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి? 3 అని వచ్చింది. ఓకేనా, ఈక్వేషన్ అయితే రాంగ్ ఉంది. బట్ ఈక్వేషన్ రైట్ అవుతుంది అంటున్నారు. ఎప్పుడు అవుతుందని చెప్పారు? ఇక్కడ కింద ఒక రూల్ ఇచ్చారు చూడండి. మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్ అంటున్నారు. ఓకేనా, అయితే ఉన్న మనకి మ్యాచ్ స్టిక్స్లో ఇక్కడ చూడండి, ఒక స్టిక్ని మనం కదిలించడం వల్ల మనకి ఈక్వేషన్ రైట్ అవుతుంది అని చెప్పి మనకి రూల్ అయితే ఇచ్చారు. ఓకేనా, ఒకే ఒక స్టిక్ని కదిలించాలండి, రూల్ గుర్తుపెట్టుకోండి. అయితే మొన్నటిదాకా ప్రీవియస్ వీడియోస్ అన్నిటి కూడా మనం ఏం చేసామని ఎడిషన్స్కి రిలేటెడ్ చూసాము. ఓకేనా, ఎడిషన్ రిలేటెడ్ చూసేటప్పుడు మనం ఏం చేసాము, నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ చెక్ చేసుకున్నాము. నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ అంటే 0 నుంచి 9 లోపులో మనకి ఆ డిజిట్స్ని ఏది యాడ్ చేసుకుంటే ఇటు సైడ్ ఆన్సర్ వస్తుందా చెక్ చేసుకుంటూ ఆ పాజిబిలిటీస్ వస్తున్నాయా లేదా ఫస్ట్ అది చెక్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ కూడా అదే చెక్ చేసుకుందామండి. ఇక్కడ 0 కాంబినేషన్తో 0ని యూజ్ చేసుకుని మనకి ఆన్సర్ 3 రావాలి అంటే సబ్స్ట్రాక్షన్స్లో ఏం చేస్తే మనకి ఏమొస్తుందండి? ఓకేనా, 3 మైనస్ 0. ఓకేనా, 3 మైనస్ 0 చేస్తే మనకేమవుతుంది? 3 అనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఆ 3 మైనస్ 0 చేయడానికి పాజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుందాము. ఇక్కడ 2 చూడండి, ఈ 2ని 0 చేయడానికి పాజిబిలిటీ ఉందా? ఓకేనా, అయితే మనం ఇక్కడ రూల్ వచ్చేసరికి ఒకే ఒక స్టిక్ని మనం మూవ్ చేయాలండి. ఓకేనా, 0ని చేయాలి అంటే ఇప్పుడు ఈ స్టిక్ని తీసేసి ఇక్కడ పెట్టేస్తాము. పెట్టినా కానీ ఇక్కడ చూడండి, ఈ స్టిక్ని తీసేసి ఇక్కడ పెట్టేస్తాము. ఇంకొక స్టిక్ ఇక్కడ పెట్టాలి కదండి, కనీసం మనకి 2 స్టిక్స్ అయినా నీడ్ ఉంటున్నాయి. ఓకేనా, ఇక్కడ ఇది పాజిబిలిటీ అవ్వదు, 0 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము? 1కి వస్తాము. ఓకేనా, 1ని యూజ్ చేసుకొని మనకి ఆన్సర్ 3 రావాలి అంటే ఏం చేస్తామండి? మనకి 4 మైనస్ 1ఏగా, 4 మైనస్ 1 చేస్తే ఆన్సర్ 3 వస్తుంది. ఓకేనా, 4 మైనస్ 1 అంటే ఇక్కడ పాజిబిలిటీ ఉందో లేదో చెక్ చేయండి. ఇక్కడ 4 మనకి రావాలి అంటే మనం చాలా నెంబర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అంటే చాలా స్టిక్స్ని మూవ్ చేయాల్సి వస్తుంది, అందువల్ల ఇది పాజిబిలిటీ కాదు. 1 కాంబినేషన్ అది అయిపోయింది. నెక్స్ట్ 2 కాంబినేషన్తో చూద్దామండి. 2 కాంబినేషన్తో చూడండి ఒకసారి. ఇక్కడ 3 అనే ఆన్సర్ రావాలి అంటే 2ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తే మనకి 3 అనే ఆన్సర్ వస్తుందండి? 5 మైనస్ 2. ఓకేనా, 5 మైనస్ 2 చేస్తే మనకి ఏమవుతుంది? 3 వస్తుంది. ఆ 5 చేయడానికి ఛాన్సెస్ 5 మైనస్ 2 అంటే ఆన్సర్ 3 వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 5 చేయడానికి పాసిబిలిటీ వస్తుందో లేదో ఇక్కడ చేయండి. 3ని 5ని చేయడానికి ఛాన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ స్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేస్తే అప్పుడు మన 5కి పాసిబిలిటీస్ వస్తున్నాయి కదా. 5 మైనస్ 2 ఈక్వల్ టు 3. ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఈ స్టిక్ని తీసేసాను, ఇది ఇక్కడ పెట్టాను. అప్పుడు 5 మైనస్ 2 ఈక్వల్ టు 3 అనే ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏంటండి? ద ఆన్సర్ విల్ బి 5 మైనస్ 2 ఈక్వల్ టు 3. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఇటువంటి మ్యాచ్ స్టిక్స్ సంబంధించిన పజిల్స్ అన్నీ కూడా అండి ఒక ప్రాపర్ ఫార్మేట్ అనేది మనం ఫాలో అవ్వాలి. అంటే 0 నుంచి స్టార్టింగ్ అవుతూ మనం వస్తేనే ఎక్కడో చోట మనకి ఆన్సర్ అయితే తగులుతుంది. అంటే ర్యాండమ్గా చెక్ చేసుకుంటే ఏంటంటే మనకి టైం ఎక్కువ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అయితే మనకి మన మైండ్ అనేది స్పీడ్ క్యాలిక్యులేషన్కి అలవాటు పడుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.